నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రైతులకి ప్రభుత్వాలు దోషపెడతా ఉన్నాయి రైతు భరోసా పేరు మీద వాళ్ళకి విపరీతంగా అప్పులు చేసి మరి పెట్టుబడి సాయం పెడతా ఉన్నారు పైగా పెట్టుబడి సాయం అంటలేరు ఇంకా వాళ్ళకి పెట్టేస్తూ ఉన్నారు ఉచితంగా గ్రాంట్గా అని చెప్పి మాట్లాడుతున్నారు సబ్సిడీలు ఇట్లా ఎంఎస్పీలు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్లు మద్దతు ధరలు ఇచ్చుకుంటా ఎందుకు రైతులకు ఇంతగానం పెడతా ఉన్నారు మరి మిగతా వర్గాల సంగతి ఏంది అని చెప్పి ఒక రకమైనటువంటి వైషమ్యాలు రేపే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు అక్కడక్కడ మెసేజ్లు పెడతా ఉన్నారు అసలు రైతులకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు అంతకంటే ముందు ఇవ్వకపోతే చేయలేదంటే వారి సన్నాసులారా అంతకంటే ముందు ఇవ్వకుండా చేసిండ్రు కష్టపడి చేసిండ్రు ఇప్పుడు ఏదో కొంత సహాయం దొరికింది అంతే తప్ప గతంలో ఎవ్వడు ఆదుకోలే ఏ ప్రభుత్వాలు ఆదుకోలే ఏ నాయకుడు ఆదుకోలే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలైంది రైతులకి కొంత బాగు అంతకంటే ముందు నాశనమే ఉంటుండే అప్పులు కట్టలేక కిస్తీలు కట్టలేక మిత్తిలు కట్టలేక బ్యాంకు దగ్గర లోన్లు తెచ్చుకుంటే ఆ బ్యాంకోడు దర్వాజాలు వీక్కపోయిన సందర్భాలు గ్రామంలో ఎన్నిసార్లు చూడలేదు మనం ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినా ఆ కాలాన్ని ఎట్లా మరిచిపోతారు అక్కడి నుంచి కొంత ఉచిత కరెంట్ ఇచ్చో లేకపోతే అప్పటి రుణాలు మాఫీ చేసో కొంచెం బయటేసిండు ఆ రాజశేఖర్ రెడ్డి ఇయ్యలేడికి అందుకే గ్రామాలలో ఆయన దేవుని లెక్క కొలుస్తారు ఆ తర్వాత కేసీఆర్ వస్తే కేసీఆర్ అన్ని బాగా చేసిండు అన్ని బాగా చేసిండని చెప్తలేను రైతులకు బాగా చేసిండు వేరే వర్గాలకు నష్టమైతే అది మాట్లాడినాం మనము ఎన్నోసార్లు ప్రశ్నించడం అనాల్సిన అన్నీ అన్నాం ఇలా పక్కకు కూడా పెట్టినాం కదా మనకే కదా అవసరం లేదనుకొని పక్కకు పెట్టినాం కదా మనమే కదా సో అలాంటిది ఒక రైతుకి ఈ 6,000 రూపాయల పెట్టుబడి సాయం ఏదైతే అందుతుందో దాని మీద కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు నేను అంటా ఉన్నా ఇవాళ ఒక రైతును నేను లైవ్లో తీసుకొని అడుగుతా ఆయన చెప్తాడు అసలు ఒక ఎకరానికి పంట పండించాలంటే ఆయనకి ఎంత ఖర్చు వస్తుంది ఎంత కష్టం ఉంటుంది తర్వాత ఆయనకి ఎంత మిగులుతుంది దాని ద్వారా ఆయన ఎంత బతికిపోతున్నాడో ఒకసారి మీరే లైవ్లో చూడుర్రి ఇలా నేను ఒక రైతుకు కాల్ చేస్తా ఖచ్చితంగా ఇలా మనం ఆ లెక్కలు తీయాల్సిందే లేకపోతే ఏమనుకుంటారంటే రైతు మొత్తం రాజు అయిపోయిండు వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు పైగా మీదికంచి ఈ డబ్బులు కూడా ఇవ్వాల్సినంత అవసరం ఏముంది రైతులకని చెప్తే మరి ఆ సమస్య ఏందో ఇలా మనం మాట్లాడదాం పక్కగా ఒక రైతు నేను లైవ్లో తీసుకుంటా సిద్ధన్న నమస్తే నమస్తే అన్న మీరు లైవ్లో ఉన్నారు ఓకే అయితే ఏం లేదన్న ఇక్కడ ఒక్క మాట ఏమొచ్చిందంటే మొన్న సరే కాంగ్రెస్ వచ్చినాక 2 సార్లు రైతు భరోసా ఇవ్వకున్నా రైతులు ఎసం చేసిర్రు కేసీఆర్ 5 ఏళ్ళు ఇచ్చినా అంతకంటే ముందు ఇవ్వకున్నా ఎప్పటి నుంచో మీరు చేస్తూ ఉన్నారు చేస్తున్నాం అయితే మీరు మీ ఎన్నేళ్ల నుంచి చేస్తారు చెప్పండి అన్న వ్యవసాయం ఫస్ట్ మీరు నేను నా పుట్టుకనే వ్యవసాయ కుటుంబము నాది రైతు కుటుంబము నేను 63 ఏళ్ళు ఉంటున్నా 63 ఏళ్ళు అంటే మినిమము నేను ఒక 8-9 సంవత్సరాల నుంచి బర్ల కాడికి పోయి బర్ల కాడి నుంచి అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఓకే ఓకే అప్పటి నుంచి చేస్తా ఉన్నాం అంటే ఒక 40 ఏళ్ళు అయితే మినిమం అనుకో ఇక 40-45 ఏళ్ళ నుంచి అయితే 45 ఏళ్ళ అనుభవం ఉంటుంది అనుభవం ఉన్నది ఈ అనుభవంలో నేనేమంటా ఉన్నా గతంలో ఈ నాయకులు పార్టీలు సరే ఇది రాజకీయాలకు అతీతం ఇది రైతులకు ఉన్న సమస్యల గురించి మాట్లాడదాం ఎవరన్నా ఆదుకున్నారా అన్న అంతకంటే ముందు అంటే ఇట్లా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు రుణమాఫీ అనేంత వరకు రైతుల దిక్కు చూసినోడని ఉన్నాడా ఇది ఫస్ట్ ప్రశ్న వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రుణమాఫీ ఒకటిసారి చేసేసిండు అప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు అక్కడ నుంచి చాలా అయింది అంతకుముందు చంద్రబాబు నాయుడు డబ్బాలే గుంజుకపోయిండు కరెంట్ కాదు కరెంటు 5-6 గంటలు కరెంట్ ఇస్తుండే మూటలు నడవపోతుండే ట్రాన్స్ఫార్మర్ గారిపోతుండే తెలంగాణ రైతులను బాయిల కడ పందము బషీర్బాగ్ కాల్పులు మర్చిపోయినామా అన్న బషీర్బాగ్ కాల్పులు మర్చిపోయినామా రైతులు కరెంటు కోసానికి వస్తే ఎక్కడి నుంచి రైతుల నుంచి కన్ను పెట్టడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత కరెంట్ స్టార్ట్ చేసిండు ఆడికెళ్ళి ఒకసారి రుణమాఫీ చేసిండు అప్పటి నుంచి కొద్దిగా రైతుల మీద కొద్దిగా దృష్టి ఓకే అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయింది అనేది ఇక్కడ అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఇలా సరే తర్వాత కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ తర్వాత కూడా ఎంత అంటే కొంత పెట్టుబడి సాయం అనేది అయితే ఫస్ట్ టైం లైఫ్లో అంటే అంతకంటే ముందు ఎవరం చూడలే పైసలు ఇచ్చుడు ఇది ఇప్పుడు ఇలా కేసీఆర్ గొప్ప అని కాదు రాజశేఖర రెడ్డి చిన్న అని కాదు లేదా ఇలా ఉన్న రేవంత్ రెడ్డి చెడ్డోడు అని కాదు మనకు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ గురించి మాట్లాడాలి అన్నం పెట్టిన సున్నం పెట్టద్దు ఫస్ట్ అయితే ఆనాడు 5,000 రూపాయలతో చాలు చేసిండు ఎకరానికి ఎవరు కేసీఆర్ అంటే 4,000తో చాలు చేసిండు ఒక పంట తర్వాత నుంచి 5,000 ఇచ్చుకుంటా కేసీఆర్ మనకు రైతు బంధు అని పేరు పెట్టి ఇచ్చిండు అంతేనా అయితే ఒకటన్నా ఇప్పుడు అయితే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది రైతుకి ఈ 5,000 సరిపోతున్నాయి అనేది ఇలా డిబేట్ అన్న
ఒక్కసారి మీరు ఒక్కొక్కటి నాకు చెప్తే ఇప్పుడు మీరు దాన్ని బట్టి నేను ఇక్కడ రాసి ప్రజలందరికీ చూపిస్తా. అసలు రైతుకి వరి పంటకి ఎంత పెట్టుబడి అవుతుంది చెప్పుడన్న. రైతుకు వరి పంటకు వచ్చేస్తాం ఇప్పుడు విత్తనముకు ఒక 1600 కావాలి మినిమం. ఇప్పుడు ఇది ఎకరా సంగతి మాట్లాడుతున్నాం మనం. ఒక ఎకరా చెప్పన్న. విత్తనమా? విత్తనం 1600. దున్నుకానికి ఒక 6000 కల్వేటర్. ఓకే, దున్నుకం అంటే ఇది మీరు ఇప్పుడు ఎడ్లు ఆ దున్నపోతులు ఆ నాగన్లు లేవుగా ఇప్పుడు అట్లా లేవు అంతా రెడ్డిమెంటే. రైతు వ్యవస్థనే రెడ్డిమెంట్ అయిపోయింది. ఎక్కడ లేదు పశు సంపదన లేదు, నాగన్లు లేవు, పశువులు లేవు, ఎడ్లు లేవు, దున్నపోతులు లేవు. మినిమం పాలిచ్చే పశువులే తక్కువ అయిపోయినాయి ఇంకా దున్నకానికి ఎక్కడ. కాబట్టి దున్నుకానికి అసలు ఎవరు చేస్తలేరుగా. లేదు అంతా మొత్తం యాంత్రీకరణ అయిపోయింది. ఓకే, దున్నుకానికి ఎంత అవుతుందన్న ఎకరానికి? దున్నుకానికి ఒక 6000 అవుతున్నాయి అన్న. ఇంకా మసాలాకు 3 సార్లు. మసాలా అంటే బిస్ అవా? బిస్ యూరియా పొటాష్కి ఎంత అవుతుంది? ఒక మినిమం ఒక ఎకరకు 5200 రూపాయలు. 5200 అవుతాయి. ఓకే అన్న. తర్వాత నాటు ఉంటది. నాటుకు ఈ జనరేషన్ లో 6500 రూపాయలు నాటుకు. ఒక ఎకరానికి 6500 అవుతుంది నాటుకి. అయితే ఇంకా గడ్డి మందులు ఒక 1500. గడ్డి మందు ఎంత అవుతుంది? ఒక 1500 అన్న. ఇంకా ఒడ్లకు ఒక 2500. ఒడ్లు ఓరాలంటారు. ఒడ్లు చెక్కుడుకు ఎంత అవుతుంది? 2500 అన్న. ఇంకా మందులు ఏం మందులు? పిచికారి మందులు 3000. పెస్టిసైడ్ పురుగు మందులు పెస్టిసైడ్ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు కొట్టండి పంట వస్తలేదు. ఎంత? 3000 అన్న. ఇంకా ఇంట్లో జనరల్ గా లేబర్ కు అంటే ఇక్కడ పిచికారి చేయడానికి ఒక రోజు ఒక మనిషి అయితే ఇవాళ ఇప్పటి జనరేషన్ ఒక 800 నుంచి 900 కావాలి. అందుకు జనరల్ గా లేబర్ ఒక 2000 లేబర్కి అవుతుంది. ఇది ఇంటోళ్ళు కష్టపడంగా కూడా, ఇంటోళ్ళు పనిచేయంగా కూడా, ఇంటోళ్ళని చేసుకోగానే అంటే కొంతమంది అనుకుంటారు స్ప్రే చేసినాడు ఖచ్చితంగా ఉండాలి మనిషి. అదే కొంతమంది ఏమంటారు అంటే అన్ని బయట వాళ్ళతో చేయించినాక ఇంకేముంది అది కూడా వ్యాపారం అయితే ఇంటోళ్ళు చేస్తుర్రా అని అడుగుతారు. మళ్ళీ చేసుకునే రైతులు అందరూ చాలా ఉన్నారు. ఖర్చు ఇంత వస్తుంది. ఇంట్లో రకరకాలుగా తగ్గించుకోవడానికి నాటోళ్ళు నాటేసేటప్పుడు ఉన్నారు, గడ్డి మందు ఆలే చల్లుకుంటోళ్ళు ఉన్నారు, అంతే కదా, ఒడ్లు చేసుకుంటోళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఓకే, ఆ లేబర్కు 2000 అయింది. ఇంకా 50% ఖచ్చితంగా పెట్టుకోవాలి. 50% ఇంట్లో ఈ కాస్ట్ లో 50% మనం ఎంత చేసినా 50% లేబర్ కు పోతాయి, కాస్ట్ పోతాయి. ఓకే, ఒకవేళ ఇంటోళ్ళు చేసినప్పటికీ కూడా పెట్టాల్సి వస్తుంది, ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఓకే, వరి కోతకి ఎంత అవుతుంది? వరి కోత కట్టేసి ఒక 3000 అవుతుంది. ఒక గంటన్నర హార్వెస్టర్ నడుస్తుంది. గంటన్నర హార్వెస్టర్. ట్రాక్టర్ కు అవితే తరియడానికి ట్రాక్టర్ కు ట్రాన్స్పోర్ట్ ఒక 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అవుతుంది. ఇంకా జనరల్ గా అవి ఎండబోయడానికి చేయడానికి ఇంకొక 2-3 వేలు అయితే కానీ అది రాయలేదు. అది రైతు అంటూ కష్టపడతాడు, ఇంట్లో కష్టపడతారు కనుక అది రాయలేను. అది అవసరం, అది ఇంట్లో కష్టపడతారు కానీ ఇక్కడ మళ్ళీ అమాలి ఇది తూకం వేసినప్పుడు అమాలి ఒక 1000 రూపాయలు అయితే. 1000 రూపాయలు అయితే అమాలికి కూడా. ఈ మొత్తం కలిపి ఎంత అవుతుందంటే 33300. వెరీ గుడ్, మా వాళ్ళు వేసారు. 33300 అవుతుంది. రైతు కష్టపడంగా ఎంత ఇంట్లో కష్టపడ్డా ఇంట్లో 10 మంది అయితే 3 ఒకరు 2 ఉంటారు. ఈ జనరేషన్ లో పిల్లలంతా చదువుతారు. భార్య భర్తలు, అయ్య కొడుకులు, భార్య రకరకాల ఒక్కొక్క ఫ్యామిలీ ఒక రకం ఉంటది. ఎంత కష్టపడా ఇది ఖచ్చితంగా ఈ ఇన్వెస్ట్ పెట్టాల్సిందే. ఇలా ఈ 33300 ఇంకా అకస్మాత్తుగా ఏదైనా దురదృష్టవశాత్తు మోటార్ కాలిపోవచ్చు, ట్రాన్స్ఫారం కాలిపోవచ్చు. ఇక వీటికైతే లెక్కనే లేదు. ఇవి అకస్మాత్తుగా ఏం లేరాదు. ఒకవేళ ఒక పంటకు నడుతుండొచ్చు, మధ్యలో కాలిపోతుండొచ్చు, ప్రివెంటర్ కాలిపోవచ్చు, మోటార్ కాలిపోతే 5000 కావాలి, 6000 కావాలి. ఒకసారి ట్రాన్స్ఫారం కాలిపోతే 7000 కావాలి. వీళ్ళు వేయలేము. వీళ్ళు వేస్తే ఇక రైతుకి ఏముండదు, ఇక వీళ్ళ ఆశ కూడా లేదు, ఏమీ లేదు, ఇక ఏం లేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు జరిగిందనుకో ఇల్లు ఈ 6 నెలలు చేసింది నీళ్ళు అయిపోతుంది. అయితే దీనికి వడ్లు ఎన్ని వస్తాయన్న మనకు అందాజ ఎన్ని క్వింటాలు వస్తాయి? మినిమం ఇప్పటి జనరేషన్ పంట మార్పిడి జరుగుతలేదు,
పశువుల సంపద లేదు కనుక, భూమిలో సారవంతం లేదు కనుక, పెస్టిసైడ్ తోటి భూమి సారవంతం కోల్పోతుంది కనుక మినిమం 20 నుంచి 25 క్వింటాలు వస్తే మంచి రైతు. ఇప్పుడు ఓకే 25 వేసుకుందాం యావరేజ్గా. 25 అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం ఎట్లయినా 2320 రూపాయల ఇచ్చేది, 2320 ఎంఎస్పి ఇచ్చేది మద్దతు ధర అంతే. ఇది ఇంటూ ఎస్ ఎంత అవుతుంది చూడు, ఇది చూడు 25 ఇంటూ మా వాళ్ళకి చెప్తున్నా 25 ఇంటూ 2320 ఎంత అవుతుంది చూడు, 58,000 రూపాయలు. ఇగో సిద్ధాన్న చెప్పిండు 58,000 రూపాయల ఆదాయం. ఇప్పుడు ఇది తీసేస్తే 58,000కి వెళ్ళి 33,300 తీసేస్తే 24,700 రూపాయలు ఇంకా రైతుకు మిగులుతుంది. ఓకే మిగులుతాయి అంటే మనం అడిషనల్ గా చాలా ఇంకా తీయలేము. ఇక అది ఉండని అన్న, గొట్టు లెక్క ఇది ఉండని. ఇట్లా 24,700 రూపాయలు ఒక ఎకరానికి మిగులుతుంది రైతుకు అనుకుందాం ఈ లెక్కన. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 4 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 4 ఎకరాలు ఉన్న రైతుకు ఇప్పుడు ఈ ప్రభుత్వము 24,000 రూపాయలు ఇస్తుంది. ఏది మొన్న ఇప్పుడు రైతు భరోసా కింద పడ్డది, 2 సార్లు అయితే రాలేదు, ఈసారి అయితే పడ్డది. సో 24,000 రూపాయలు ఆయనకు వస్తుంది. అయితే ఇక్కడ ఇదే 33,000 ఇంటూ 4 ఎంత వచ్చింది, 1,32,000 పెట్టుబడి అవుతుంది 4 ఎకరాలకి. సాయి ఇప్పుడు చెప్పేది 1,32,000. అట్లే ఈ 24,700 ఇంటూ 4 98,800 రూపాయలు 4 ఎకరాల రైతుకు మిగులుతుంది. అయితే ఇది ఎప్పుడు మిగులుతుంది అంటే 6 నెలల తర్వాత ఆయన 6 నెలలు కష్టపడ్డాక పైగా చెప్పండి అన్న. ఇక్కడ ఇది మిగులుతాయని ఇప్పుడు కృషి పడడం కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకృతిలో ఇప్పుడు ఏమైతుందంటే వెనకటనేమో ఒక మనము వర్షాకాలం ఖచ్చితంగా పంట ఇంట్లో నమ్మకంగా ఉంటది అనేది, అదే యాసంగికి వచ్చేస్తే రబ్బీకి వచ్చేస్తే అది ఏమందరు అంటే ఏటిగడ్డ మందులు పెద్ద మందులు తాతలు ముత్తాతలు. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ప్రకృతి విలయ తాండం ఆడిచ్చి అతివృష్టి అనావృష్టి అతివృష్టితోటి నష్టమైతుంది రైతు, అనావృష్టితోటి నష్టమైతుంది రైతు. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు అన్నది వాస్తవం, 6 నెలల్లో ఈ మధ్యలో కోడ దెబ్బ చెంప దెబ్బ 2 దెబ్బలు తగులుతున్నాయి రైతు, 2 దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు ఈ 6 నెలల్లో నువ్వు అన్నట్టు ఒకవేళ సరే బోర్ల కాడ బోరు వస్తే పర్వాలేదు, సరే బోరు ఇంత తక్కువ పోసినా నీళ్ళు అందకపోయినా తడికి బాధనే ఫస్ట్. ఒకవేళ సరే ఏదైనా పార్కం పక్కపొంటి వాగులో కాలువలో ఉంటే అది వేరే. అది లేక ఇది లేక ప్రకృతి మన మీద కోపంతో వానలు పడకపోయినా కాలం కాకపోయినా నష్టమే ఒకటి. మీదికెంచి కోత అయ్యి అంత అయిపోయి కళ్ళల కాడికి వచ్చినాక మొత్తం కురిసి వడగండ్ల వాన పడితే పంట మొత్తం నష్టమే. ఇప్పుడు ఈ ఏడు లైవ్ లో అదే జరిగింది. ఇప్పుడు రైతు నాకే జరిగింది, 1,00,00,000 రాస్తాము లైవ్ లో ఉన్నాయి ఫోన్ గా తీసుకొచ్చి మళ్ళీ ఎండవత్తాయా ఉంటే కూడా మొన్న ప్రకృతి మనకు ఒక నెల 15 రోజులు అస్సలు యాసంగి హార్వెస్టింగ్ టైంలా ప్రకృతి మొత్తం నడియా వర్షాకాలం లెక్క ప్రకృతి సహకరించక ఫస్ట్ ఏమో కోతలు కచ్చినాయి అంటే వడగండ్ల వానతోటి గాలి దుమారాలతోటి అట్లా 50% రాలిపోయినాయి, 50% 30%. అక్కడ కొన్ని రకాలుగా ఒక్కొక్క జాల 50% రాలి, ఒక్కొక్క జాల 30% రాలి, ఒక్కొక్క జాల 20% రాలి. అది ఫోను ఉన్నాయి కోసుకొచ్చి హార్వెస్టింగ్ చేసుకొని ఆరబెడదామంటే మొన్నటి హార్వెస్టింగ్ టైంలో నెల 15 రోజులు ప్రకృతి సహకరించక నడా వర్షాకాలం లెక్క వర్షాలు పడి చాలా నష్టమైన రైతులు. ప్రభుత్వం ఏమైనా సాయం అందించిందా అన్న? ప్రభుత్వం ఏమైనా సాయం అందించిందా? ప్రభుత్వం వచ్చింది, ఇంక్వైరీ చేసుకున్నారు, చేస్తామన్నారు కానీ ఇప్పటికైతే ఏం లేదు, ఇప్పటికైతే ఏం రాలేదు. ఓన్లీ రైతు భరోసా మాత్రం పడ్డాయి కానీ అన్నారు ఇస్తామని అన్నారు, అదన్నారు ఇదన్నారు, రాసుకపోయినరు అధికారులు వచ్చి తెల్లారి వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి రాసుకపోయారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. కానీ ఇప్పటికైతే ఏమి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇంకా రాలేదు. వస్తాయి ఉంటారు, వస్తాయా రాలేదా ఇక వచ్చినాక తర్వాత, కానీ ఇప్పుడైతే రాలేదు. అయితే 4 ఎకరాలకు మనం లెక్క తీస్తే పెట్టుబడి 1,33,200 రూపాయలు పెట్టవలసి వస్తుంది. అన్ని పోను సరే, మన పెట్టుబడి పోను అన్ని పోను రైతుకు మిగిలేది 98,000 అనేది ఇక్కడ లెక్క తేలిందన్న. నువ్వు చెప్పిన సరే యావరేజ్గా వరి పంట కోసానికే ఇది 98,800
ఈ లెక్కన వీళ్ళు చేసిర్రైతే ఇగో మనం ఇప్పుడు ఈ లెక్క చూడరు 6 నెలలు కదా మనం కష్టపడేది రైతులు ఇగో నెలకు 16,466 రూపాయలు పడుతుందన్న మీకు 16,600 అది 4 ఎకరాలదే మళ్ళీ నేను చెప్పేది పాపం ఎక్క తక్కువ మత్తుకుంటారు కదా ఇప్పుడు తీరా ఇవన్నీ మాట్లాడు అయితే లాస్ట్కు రోజుకు 548 రూపాయలు ఇలా 4 ఎకరాల రైతు సంపాదన దీనికంటే ఏమన్నా పార్కం పెట్టబోయింది నయం ఇప్పుడు ఇలా నేనే నాకు 500 చిల్లర నాకు పడుతుంది కదా డైలీ రోజు కూలి నేను నా అవసరాన్ని బట్టి నేను పిలిచిన రోజు 800 నుంచి 900 ఇవాళ మనిషికి ఇవ్వాల్సి వస్తుంది దీనికంటే ఒడ్లు చెక్క పోయింది నయం లేదా ఏమన్నా నాగలు పట్ట పోయింది నయం పార్కం పెట్టబోయింది నయం వేరే చేసుకున్నా గేట్ కాడ వాచ్మెన్ చేసుకున్నా ఇది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి వాచ్మెన్ చేసుకుంటే 15,000-20,000 వస్తాయి భార్య భర్తల నుండి చేసుకుంటే 15,000-20,000 అదే అంటారా కుటుంబం చేసుకుంటే కుటుంబాలు వాళ్ళకి వచ్చినాయి అదేనే ఇప్పుడు కుటుంబాలు ఆ వ్యవసాయం మీద పడి అంతగానం కష్టపడి చేస్తే ఇంటిని రాజులు చేస్తే కూడా చివరికి గిట్ట 500 రూపాయలు పడితే ఎందుకన్నా రైతుల పరిస్థితి ఏంటి మింగలేక ఇప్పుడు అందరం పోయి ఆడ వాచ్మెన్ చేసేటట్లేమో అందరము ఇదేటట్లేమో కక్కలేక మింగలేక చేస్తే రైతు అనేటోనికి ఇవాళ చిన్న చూపు రైతు నీ కొడుకు ఏం చేస్తుండు నా కొడుకు పెళ్లికి వచ్చింది నా కొడుకు పెళ్లి చేయాలంటే నీ కొడుకు ఏం చేస్తున్నాడు నా కొడుకు వ్యవసాయం చేస్తాడంటే పిల్లనిచ్చేటోళ్ళు లేదు అది లేదు ఇంకోటి ఇప్పుడు కొంతమంది ఇంకో మాట అంటారు అన్న మరి 4 ఎకరాలు ఉంది కానీ 1 ఎకరం అమ్ముకొని ఏమన్నా మిత్తికి ఇవ్వకపోయినామంటారు దానికి ఏం చెప్తావేను రైతులు సమాధానం ఏం చెప్తారు దాంట్లో ఏం లేదు అమ్ముకోనిస్తే వాడు ఇంకా నేను అమ్ముతాడు మిత్తికి ఆడపడాయి మిత్తి తీసుకున్నాడు వాడు మొన్న ఒకళ్ళు పెట్టిరన్నాడు ఇట్లనే 4 ఎకరాల రైతు 5 ఎకరాల రైతు అని చెప్పి అంటున్నారు కదా అంటున్నప్పుడు 1 ఎకరం అమ్ముకుంటే 10-20 లక్షలు వస్తాయి కదా తెలంగాణ వచ్చినాక మంచిగా రేట్లు పెరిగినాయి కదా మరి ఆ పైసలతోనే మనం వేసుకోవచ్చు కదా వేరే అంటారు అంటే మనకు తాతల నుంచి వస్తున్న భూమి మీద ఉన్న ప్రేమని వాడు అంత సింపుల్గా తీసేస్తుండు కదా మరి మీరు దాని ఏమంటారు అమ్ముకోవడం అనేది అమ్మితే మళ్ళా ఒక గుంట అమ్మితే ఒక గజం కొనలేడుగా మళ్ళా అదొక బాధ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు మనకు ఏ మూలకైతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి మీరు ఎన్ని ఎకరాలన్నీ వేసుకోరు 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఏదైనా తీసుకోరు కానీ పెట్టుబడి మాత్రం 33,000 చిల్లర అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సాయం ఏదైతే రైతు భరోసా ఉందో ఒక నాటుకు కూడా నాటుకు కూడా సరిపోని పైసలు ఇస్తే దాని మీద కుళ్ళుకుంటుర్రు దాని మీద చచ్చిపోతుర్రు ఎందుకు రైతులకు దోషపెడుతుర్రు రైతులకు అప్పులు చేసి ఎందుకు పెట్టాలంటుర్రు ఏందో మరి వాళ్ళకి మరి వేరే వర్గాలకు వేరే రంగాలకు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు అవుతలేవా పెడతలేరా ఇంకా రకరకాలుగా సంక్షేమ పథకాలు రకరకాలు పెట్టి రకరకాలుగా మొత్తం ఒక రైతుకి ఇచ్చేదే నిలదీస్తుంది రైతుకి ఇచ్చేదే తెర మీద చూపెడతారు తప్ప అందరికీ ఉన్న సంక్షేమ పథకాలలో ఎన్ని పోతున్నాయి దాన్ని ఎవరు గమనించారు రైతుకు 6 కాలం కష్టపడి చేసే రైతు మీదనే మళ్ళీ ఇస్తారు అనేది ఒక ఏడుపు తప్ప కమర్షియల్ గా సంక్షేమ పథకాలలో రకరకాలుగా చాలా పోతున్నాయి దాన్ని ఎవరు గమనిస్తారు ఇప్పుడు దీన్ని కూడా అసలు మానవతా దృక్పథంతో చూడాలి మనకు హెలికాప్టర్లు తిండి పెట్టాయి కంప్యూటర్లు తిండి పెట్టాయి కష్టపడే రైతు ఉంటేనే మనకు తిండి దొరుకుతుంది వీటి వల్ల పైసలు సృష్టించవచ్చేమో కానీ ధాన్యాన్ని అయితే సృష్టించలేవు కదా ధాన్యాన్ని సృష్టించలేము రైతు కష్టపడడం లేకపోతే నీకు ఏది లేదు కదా ఇంకొక విమర్శ ఉందన్న ఏమున్నది సాగునీటి ప్రాజెక్టులు లేదా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇట్లా కట్టుకుంటా నీళ్లు మీకోసానికే కదా ఇవ్వడానికి అని అంటా ఉన్నారు అంటే మరి ఇవ్వకపోతే పంట ఎట్లా పండిస్తాడు రైతు భవిష్యత్తులో మరి మనకు తిండి ఎట్లా ఆహార భద్రత ఎట్లా ప్రాజెక్టులు అన్ని ఏరియాలలో లేవు అన్ని డిస్ట్రిక్ట్లలో ప్రాజెక్టు ఫెసిలిటీ లేదు భూగర్భ జలాల మీద వర్షాధారం మీద భూగర్భ జలాల మీద ఆధారపడి బతికే రైతాంగం చాలా డిస్ట్రిక్ట్లలో ఉన్నాయి దాంతో కూడా చాలా బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ లేక బోర్లు పడక కూడా చాలా కుటుంబాలు బలి అయిపోయినాయి ఇది కూడా మనం అన్నది వరి పంటకి ఇది నీళ్లు ఉన్న దగ్గరనే ఎవరికైతే నీళ్ళ సవలత ఉంటుందో అక్కడ పండించే పంటనే పత్తి వేసుకునే వాళ్ళు ఉన్నారు మొక్కజొన్న వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి వాణిజ్య పంటలు ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటిదన్న అంటే అది ఎట్లుంటుంది ఆ పెట్టుబడి ఎట్లుంటుంది ఇప్పుడు మన పత్తి కానీ మక్క కానీ చెరుకు కానీ అప్పుడు బెల్లమని రకరకాలుగా అందులో పెడతా కోతలు పెడితే అదంతా కన్వర్గా అయిపోయి దాంట్లో నష్టపోయిన రైతు అది ఒకసారి ఉంటే కొంత అది కమర్షియల్ గా వేసుకొని వాణిజ్య పంటలు వేసుకొని కొంత ప్యాడ్ వేసుకొని కొద్దిగా సేఫ్ ప్యాడ్ చూద్దామంటే ఇక్కడ ఏమైతుందంటే అడవి పందులు కోతల పెడుతుంటే రైతులు కూడా చాలా బలి అయిపోతున్నారు అంటే అదే అన్న నేను అంటున్నా ఏంటంటే వేరే పంటలు వేసుకునే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మహబూబ్నగర్ ఉంది నల్గొండ ఉంది నిజామాబాద్ ఉంది ఆదిలాబాద్ ఇటు ఖమ్మం భద్రాచలం ఒక రకం క్రాప్ తీస్తారు క్రాప్ తీస్తారు నేను అనేది ఈ పెట్టుబడే ఇంత ఉంది అంటే వరికే ఇంకా వేరే పంటల పెట్టుబడి ఎట్లుంటది ఇంకెక్కువనే ఉంటది కదా కష్టాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా
వాణిజ్య పంటది పెట్టుబడి ఎక్కువ ఉంటది, రాబడి ఎక్కువ ఉంటది. అది మార్కెట్ మూవ్మెంట్ బట్టి. పత్తి ఉన్నది, పసుపు ఉన్నది, పాయింట్ మీద వెజిటేబుల్ ఉన్నది, పాయింట్ మీద మార్కెట్ రేట్ ఉంటే రైతు ప్లేస్ అవుతుంది, లేకపోతే అది కూడా ఉల్టా ఇసిరి సంపుతుంది. దాంట్లో పని ఎట్లుంటది అన్న? పని కష్టం ఉండదా? హార్డ్ వర్క్ ఉంటది వాణిజ్య పంటలలో. క్యాడీ కంటే ఈ వరి కంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఏమో అంత యంత్రీకరణ చేస్తుంది కనుక ఇందులో ఒక 25% లేబర్ చేస్తారు, 75% హార్వెస్టింగ్ మిషన్ చేస్తుంది. దాంట్లో వేరే వాణిజ్య పంటలలో 8% లేబర్ కష్టపడాలి. ఓకే ఓకే సరే అన్న. ఓకే థ్యాంక్ యూ సిద్ధన్న. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుర్రి, రైతుకి రోజుకు 540 రూపాయలు మిగులుతుందంటే ఏ పని చేసుకున్నా వస్తుంది కదా. పార పని తట్ట పని పోతే కూడా వస్తాయి కదా ఆ పైసలు. దీనికోసానిక మేము కష్టపడేది. అయినా ఇన్ని మాటలు పడాలన్నా, ఈ దేశానికి అన్నం పెడుతూ మేము ఇంత చిన్న చూపు మా మీద ఎందుకు అని చెప్పి ఇటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, లేదా కొంతమంది పెత్తందారులు, పెట్టుబడిదారులు మమ్మల్ని ఇట్లా అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మేము ఇంత కష్టపడుతుంటే కూడా మా కష్టాన్ని లెక్క చేస్తలేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సో ప్రభుత్వాలు ఇచ్చే ఆ 5,000, 6,000 రూపాయలు ఎకరానికి మరి ఇచ్చేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. అది ఏ మూలకు రాదు లెక్కకైతే. ఆ పైసలు ఏ మూలకు రావు. అయినా కూడా ఎంత అందితే అంత ఈ అప్పులు చేసి, ఈ పుస్తలు అమ్ముకొని, ఈ కష్టాలు పడి చేసే వ్యవసాయంలో ఈ మాత్రమన్నా మాకు సాయం దొరుకుతుందని చెప్పి సంతోషపడుతుంటే దాని మీద కూడా కుళ్ళు కొంతమందికి.